కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్టు పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు పర్యటించి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జి బడి నాగజ్యోతి ధ్వజమెత్తారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడమే తప్ప స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం జరగడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించారని, అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే ములుగు ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. రేవంత్ రెడ్డి గారి దేవాదుల ప్రాజెక్టు పర్యటనలో వారు చేసినటువంటి కామెంట్స్, కేసీఆర్ గారిని రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వీటి మీద మాట్లాడాలని పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గోదావరి జలాలకి రాజకీయాలను రంగు పులుముతున్నారు అని రకరకాలుగా మాట్లాడినరు. నిన్న అసలు మనం తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి ఈ నీళ్ళ కొట్లాట ఉంటేనే కదా తెలంగాణ అనేది ఏర్పడ్డది. 14 ఏళ్ళకు ముందు మన ప్రాంతం ఎట్లున్నది, 2014కు ముందు మన ప్రాంతం ఎట్లున్నది, ఇంత నీళ్ళు ఉన్నాయా, ఇంత సస్యశ్యామలంగా ఉందా? నీళ్ళ కోసమే కదా మనం తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నది. మరి మీరు రకరకాలుగా మాట్లాడడం అని అనేది, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. మీరు తీర్థయాత్రలకు వచ్చినట్టుగా ఇప్పటికీ 3 సార్లు దేవాదులని విజిట్ చేసిండ్రు. కానీ ఈ ములుగు నియోజకవర్గానికి కానీ ములుగు జిల్లాకి కానీ ఇసుమంతైనా మీ వల్ల ప్రయోజనం జరిగిందా? 2.5 ఏళ్ళుగా ఎక్కడా జరగలేదు. మా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తగూడ గంగారంకి పాకాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కొత్తగూడ గంగారంకి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. కనీసం మీకు అది పని చేయడం కాదు కదా, దానికి సంబంధించినది ఏదైనా సర్వే కూడా చేపట్టడం మీ వల్ల కాలేదు, మీ ప్రభుత్వానికి చేత కాలేదు. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి 5 మండలాలు, అటు కొత్తగూడ గంగారం కానీ, వాజేడు వెంకటాపురము, అలాగే కన్నాయిగూడెం, ఏటూరునారం, మంగపేట, తాడ్వాయిలకి నీళ్ళు ఎలా ఇవ్వాలి అని అనేది కనీసం ఆలోచిస్తున్నారా? సమ్మక్క బ్యారేజ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 6 మోటార్లు ఇది చేసి లిఫ్ట్ ఇరిగేషన్కి దాదాపు 90% చేశారు. మిగిలిన 10% పని కూడా మీరు 2.5 ఏళ్ళ కాలంగా మీరు చేయలేదు. కనీసము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీళ్ళు అందించేటువంటి పని మొదలు పెట్టడం కాదు కదా, కనీసం ఆలోచన కూడా చేయలేదు. మరి అలాంటిది మీరు రకరకాలుగా మాట్లాడడం, రకరకాలుగా ఇది చేయడం అని అనేది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాము. అలాగే మీరు సాడిస్టిక్ ప్లెజర్ ఇదవుతారా, ఇంకోటి ఇదవుతారా, ఇంకోటి మాకు ప్రజలందరూ మీకు ఓట్లు వేసింది ప్రజల సంక్షేమం కోసం వేసిండ్రు. మీరు పైశాచిక ఆనందాన్ని పొందడం కోసం మీకు ఓట్లు వేయలేదు.